హాయ్ అండి, రాణమ్మ చేతి వంటలో ఈరోజు అయితే ఇగోండి ఈ చేపల కూర అన్నమాట. ఇదంటే మొయ్యి చేప అండి. ఏమో 5 జల్లలు, 3 పెద్ద రొయ్యలు, ఇవేమో చిన్న రొయ్యలు. ఇవన్నీ కలిపి ఇప్పుడు క్లీన్ చేసి కర్రీ చేద్దాం. ఇలాగైతే చేపలు అయితే క్లీన్ చేసామండి. ఉప్పేసి కడిగైతే క్లీన్ చేసామండి. ఇదైతే ఇప్పుడు కర్రీ చేద్దాము. ముందుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, ఆయిల్ ఇవన్నీ ఇందులో అయితే వేసేసానంటే ఎట్లా కలుపుతాం. ఇలాగైతే కలిపేసామండి. ఇప్పుడైతే చింతపండు పులుసు ముందుగానే తీసి పెట్టాను. ఇదైతే ఇందులో పోసేస్తాం. అయితే ఇలా కలిపేసామండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం. మూత పెట్టుకున్నాం. పులుసు అయితే ఇలా ఎగిరిపోతుందండి. ఇప్పుడైతే కొంచెం మసాలా అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి అయితే వేద్దాం. వేసామండి. ఇదంతా ఇలాగా కలిపి ఒకసారి ఇంకా కొద్దిగా ఎగరనిద్దాం. కూర అయితే ఇలా దగ్గరికి ఉడికిందండి, ఎగిరిపోయింది. ఇలాగైతే సరిపోతుంది. కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో జల్లలు, చేప, రొయ్యలు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి కొద్దిగా పులుసుగా ఉంటే బాగుంటుందండి. అందుకని ఎలాగైతే సరిపోతుంది. ఈ చిన్న వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.